హలో. నేను చందన. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఆహ్, సహజంగా రిలేషన్‌షిప్స్‌లో ఫీమేల్ ఏం చేస్తూ ఉంటారంటే, రీఅష్యూరెన్స్ కోరుకుంటూ ఉంటారనమాట. అంటే తన పార్ట్నర్ కనెక్టెడ్‌గా ఉన్నారా? లేదా వాళ్ళు కమిటెడ్‌గా లేకుండా ఏదో క్యాజువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని తీసుకుంటున్నారా అనే విషయాన్ని కాన్స్టెంట్‌గా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ వీళ్ళకేంటంటే వాళ్ళకి సహజంగా ఒక నమ్మకం ఉంటుందనమాట. ఓకే. వీళ్ళు జెన్యూన్‌గానే ఉన్నారు నాతో అన్న ఒక ఫీల్ ఉంటుంది. బట్ కానీ ఒక డౌట్ ఉంటుంది. వీళ్ళుంటారా? ఇప్పుడున్నారు ఓకే. రేపటి పరిస్థితేంటి? వీళ్ళు ఇప్పుడిలా ఉన్నారు. ఒక 1 అవర్ తర్వాత ఎలా ఉంటారు? అట్లా ప్రతిదీ కాన్స్టెంట్‌గా ఏంటంటే ఎప్పటికప్పుడు మళ్ళీ కావాలనమాట. వీళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు నాతో. వీళ్ళేమి ఇది వదిలేసి బ్రేక్ చేసుకొని ఎళ్ళిపోదామనే ఉద్దేశంలో లేరు అని కాన్స్టెంట్‌గా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే సహజంగా వీళ్ళతో రిలేషన్‌లో ఉన్న అదర్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఆ పార్ట్నర్ వచ్చేసి చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. నేను జెన్యూన్‌గానే ఉన్నాను కదా! బిహేవ్ చేస్తున్నాను. నార్మల్‌గానే ఉన్నాను. బట్ ఎందుకు వీళ్ళకి నమ్మకం కలగట్లేదు నా మీద? ఎందుకు డౌట్ పడుతున్నారు? వీళ్ళు సహజంగా ఏమనుకుంటారంటే, వీళ్ళు నన్ను నమ్మట్లేదు. వీళ్ళకి నా మీద నమ్మకం లేక చెక్ చేసుకుంటున్నారు అని అనుకుంటారనమాట. బట్ ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు, వీళ్ళకి నమ్మకం లేకపోవడం కాదు. వీళ్ళకి ఇన్‌సెక్యూరిటీ ఉంది. ఈ రిలేషన్ పట్ల, ఈ పర్సన్ పట్ల కంటే కూడా రిలేషన్ పట్ల ఎక్కువ ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వీళ్ళు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు. సహజంగా మేల్ ఏమని కంప్లెయింట్ చేస్తారంటే, వీళ్ళు నాతో ఇలా ఉన్నారు. నా మీద నమ్మకం లేదు. నన్ను నమ్మట్లేదు అని అనుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పర్సన్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్నే కాదు, మీ పొజిషన్‌లో ఇంకొక మేల్ ఉన్నా, వాళ్ళని కూడా ఇంతే డౌట్ ఫీల్ అవుతారు. వాళ్ళతో కూడా ఇంతే ఇన్‌సెక్యూర్‌గా ఉంటారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేషన్స్ పట్ల ఒక ఇన్‌సెక్యూరిటీ అనేది డెవలప్ అయిందనమాట. అది ఎలా డెవలప్ అవుతుంది? వీళ్ళు పెరిగే క్రమంలో వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళ చుట్టూ? ఏం నడుస్తున్నాయి? వీళ్ళెలా ఉంటున్నారు? సహజంగా ఏంటి ఫస్ట్ మనం రిలేషన్స్ ఎక్కడ చూస్తాము? పేరెంట్స్ దగ్గర చూస్తాం. పేరెంట్స్ మధ్య కాన్స్టెంట్‌గా గొడవలు జరగడము, వాళ్ళిద్దరు గొడవ పడటము. ఇలా ఉన్నప్పుడేంట సహజంగా ఆ పిల్లలకెలా ఉంటుందంటే, వాళ్ళ లైఫ్‌లో కూడా మళ్ళీ అలాగే జరుగుతుందేమో! ఎక్కడ వీళ్ళు పార్ట్నర్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారో, అప్పుడు నేను ఒక్కదాన్నే రెస్పాన్సిబిలిటీ రిలేషన్‌ని హ్యాండిల్ చేయాల్సొస్తుందేమో! లేదా సడెన్‌గా బ్రేక్ చేసుకుంటారేమో! నేను ఎమోషనల్‌గా ఇంత ఇన్వాల్వ్ అయిపోయాను కదా! ఈ రిలేషన్‌లో అని ఫీల్‌తో ఉంటారనమాట. సో, వీళ్ళు ఎంత కాలం ఎక్కువగా ఈ రిలేషన్ మీద హోప్ పెంచుకుంటారో, అంత ఎక్కువ ఇన్‌సెక్యూరిటీ అనేది వీళ్ళకుంటుంది. ఇన్ జనరల్ ఉంటుంది. సో, ఇలా ఇన్‌సెక్యూరిటీ ఇంత ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బిహేవియర్‌లో కాన్స్టెంట్‌గా చెక్ చేయడము. ఏంటి వీళ్ళు నాతో కమిటెడ్‌గానే ఉన్నారా? నేను మెసేజ్ చేస్తే వీళ్ళు వెంటనే రిప్లై ఇస్తున్నారా? లేదా ఆన్‌లైన్‌లో ఉండి నా మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోతే, వీళ్ళు నాతో కమిటెడ్‌గా లేరేమో అన్న డౌట్ ఫస్ట్ ఒస్తుంది తప్ప, వీళ్ళు వేరే ఆఫీస్ వర్క్‌లో వేరేదైనా రెస్పాండ్ అవుతున్నారేమో, లేదా వేరే వాళ్ళతో ఆన్సర్ చేస్తున్నారేమో, లేదా పేరెంట్స్‌తో మాట్లాడుతున్నారేమో, ఇలాంటి ఆలోచన కంటే గూడా ఫస్ట్ వీళ్ళు నన్నొదిలేసి వేరే వాళ్ళనెవరినన్నా ఇష్టపడుతున్నారేమో అన్న డౌట్ వీళ్ళకెక్కువ వస్తుంటుందనమాట. దీనికి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయన్నమాట. సహజంగా ఏంటంటే ఫీమేల్‌కి సొసైటీ పరంగా గానీ, నేచర్ పరంగా గానీ, వాళ్ళకి చాలా స్ట్రగుల్ ఉంటుంది. వల్నరబుల్‌గా ఉంటారు. అండ్ ప్రతిదానికి గూడా ఫీమేల్ రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఫీమేల్ ఒక రిలేషన్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. మేల్ ఇలానే ఉంటారు. మీరు ప్రాపర్‌గా ఉంటే మేల్ కూడా మీతో ప్రాపర్‌గా ఉంటారు. ఇలాంటివి సోషల్‌గా గానీ, కల్చరల్‌గా గానీ ఇవి ఎక్కువ వింటూ ఉంటాము. అండ్ బయోలాజికల్‌గా కూడా ఏంటంటే వీళ్ళకి మేల్‌లాగా ఉండే అవకాశం ఉండదనమాట. ప్రెగ్నెన్సీ రావడం వల్ల గానీ, పిల్లల్ని పెంచాల్సిన అవసరం ఉండడం వల్ల, వీళ్ళకేంటంటే ఒక సెక్యూర్ ప్లేస్ కావాలి అని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఏ రిలేషన్‌లో అయినా కూడా. సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉండడం వల్లేంటంటే, వీళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటుంది, వీళ్ళు వదిలేసి వెళ్ళకూడదు. వెళ్తే నాకొచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వీలైనంత వరకు నేను జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు వెళ్ళిపోకుండా నేను చూసుకోవాలి. వెళ్ళిపోయే ఆలోచన వచ్చిన వెంటనే నేను దాన్ని ఆపే ప్రయత్నం చేసుకోవాలి కాబట్టి, ఈ ఆలోచన వీళ్ళకెప్పుడొస్తుందో ఏమో మనకు క్లారిటీ లేదు కాబట్టి, ఎప్పటికప్పుడు వీళ్ళకి ఆలోచన రాలేదు అని
కన్ఫర్మేషన్ కోసం వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇలా ట్రై చేసే క్రమంలో ఏంటంటే, ఈ అదర్ పర్సన్ ఎవరైతే ఉంటారో పార్ట్నర్, వాళ్ళకి ఈ రిలేషన్ అనేది చాలా సఫోకేటింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు దీని గురించి కంప్లెయింట్ చేయటం గానీ, ఇలా ఉండొద్దు అనుకోవడం గానీ, ఇలా చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ సహజంగా వచ్చే డౌట్ ఏంటంటే, అందరూ ఫీమేల్ అలా చేయట్లేదు కదా! కొంతమంది మరీ ఎక్స్‌ట్రీమ్‌గా బిహేవ్ చేస్తుంటారు. కాన్స్టెంట్‌గా ఫోన్స్ చెక్ చేయడము, ఎందుకు అని వెంటనే క్వెషన్ చేయడము, అందరిలో పట్టుకొని అడిగేయటం, ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకిలా ఉంటున్నారు? కొంతమంది నార్మల్‌గానే ఉంటున్నారు కదా! అని క్వెషన్ ఎరైజ్ అవుతుందనమాట. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళకున్న సైకలాజికల్ సిట్యుయేషన్. కొంతమందేంటి హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. ఈ హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఓకే. నాకంటూ కొంత విలువుంది. నాకంటూ కొంత వాల్యూ ఉంది. నేను ఇలా ఉన్నాను కాబట్టి, నన్ను వదిలేసి వెళ్ళిపోయే అవకాశాలనేవి ఇన్ జనరల్ ఈ వ్యక్తికి తక్కువున్నాయి అని కొంత వాళ్ళు అసెస్ చేసుకుంటారు. కొంత స్టేబుల్‌గా ఉంటారు. ఎవరికైతే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందో, కాన్ఫిడెన్స్ తక్కువుంటుందో, వాళ్ళ పట్ల వాళ్ళు ఇన్‌సెక్యూర్‌గా ఉన్నారో, వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారేమో, నా వాల్యూ తక్కువేమో, నాకు రిలేషన్‌లో ఉండేంత కేపబిలిటీస్ లేవేమో, ఏదో నా మీద జాలితో నన్ను ప్రేమిస్తున్నారు తప్ప, నాకు ఒక రిలేషన్‌లో ఉండేంత ఇది లేదు. ఒక వాల్యూ లేదు నాకు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. వీళ్ళేంటంటే ఎక్కడ నాకు దొరక ఒక రిలేషన్ దొరికింది. ఇది ఎక్కడ వెళ్ళిపోతుందో అనే క్రమంలో ఏంటంటే ఎక్కువ పట్టుకొని ఉంచాలి అని ట్రై చేస్తూ ఉంటారు. సహజంగా ఏంటంటే ఏ పర్సన్‌కైనా గూడా, ఏ లివింగ్ బీయింగ్‌కైనా గూడా ఒక కండిషన్ పెట్టి గట్టిగా ఇక్కడే ఉండాలి అని బంధించేసినట్టుంటే ఏంటంటే అక్కడి నుంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్టు ఉంటుందనమాట ఎవరికైనా గూడా. సో, ఈ రిలేషన్‌లో వీళ్ళు ఇన్‌సెక్యూరిటీ వల్ల గట్టిగా పట్టుకోవాలని ట్రై చేస్తుంటారు కాబట్టి, ఈ అదర్ పర్సన్‌కి ఎప్పుడూ కూడా వీళ్ళు ఇంత నన్ను సఫోకేట్ చేస్తున్నారు. వీళ్ళతో ఇంత కష్టంగా ఉంది అని ఫీల్ అవుతుంటారు. అండ్ వాళ్ళకి తెలియకుండానే బ్రేక్ చేసుకుందాం అని ఏదో ఒక పాయింట్‌లో వాళ్ళు అనిపిస్తూ ఉంటుందనమాట. అప్పుడు మళ్ళీ వీళ్ళేమనుకుంటారు, నేను ముందే అనుకున్నాను ఇలా అవుతదని. ఇలా అయింది కూడా. సో, నేను ఇంతే అనే ఒక డిప్రెస్డ్ ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సహజంగా వీళ్ళు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ వాల్యూ ఏదైతే ఉందో, అది ఎప్పుడూ కూడా మీకు ఎదుటి వాళ్ళు ప్రేమించారు, లేదా ఎదుటి వాళ్ళు గౌరవించారు అనే దాన్ని బట్టి రాదనమాట. ఎవరైతే ఇన్‌సెక్యూరిటీతో ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ వాల్యూ ఎప్పుడూ కూడా ఎక్స్‌టర్నల్ వాలిడేషన్ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకంటూ కొంత సొంతగా మీరు చేసే పనులుంటాయి. మీకంటూ కొంత అభిప్రాయాలుంటాయి. వాటి నుంచి మీరు ఇంటర్నల్ వాలిడేషన్ ఎప్పుడైతే పొందటం స్టార్ట్ చేస్తూ ఉంటారో, అప్పుడు ఎక్స్‌టర్నల్‌గా వాళ్ళు నాతో ఉండాలి, వాళ్ళు దీన్ని అప్రూవ్ చేయాలి అన్న ఫీలింగ్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుందనమాట. అలా కాకుండా ఎక్స్‌టర్నల్‌గా, సోషల్‌గా ఒక రిలేషన్‌లో నేను ఉండడం అనేది ఒక సేఫ్టీ లేదా సెక్యూరిటీ ఇది నేను సోషల్ నార్మ్స్ ప్రకారం ఉన్నాను. ఒక ఫీమేల్ అనే వ్యక్తి ఒక మేల్‌తో రిలేషన్‌లో ఉండడం అనేది నార్మల్. అలా ఆలోచన చేస్తున్నంత సేపు ఎలా ఉంటుందంటే, ఆ మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండాలి అని తెలియకుండానే కోరుకుంటారు. ఆ క్రమంలో ఏంటంటే ఎక్కువగా పట్టి ఉంచాలి అనే క్రమంలో సఫోకేట్ చేస్తూ బిహేవ్ చేస్తారనమాట. ఇలా ఉండడం వల్ల వాళ్ళు పారిపోయే క్రమంలో తెలియకుండానే ఇది బ్రేక్ చేసుకుంటారు. సో, ఎవరైతే ఫీమేల్ ఎక్కువ ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ ఉంటారో రిలేషన్ పట్ల, లేదా మీ పార్ట్నర్ మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ లేదా వైఫ్ ఇలా ఫీల్ అవుతున్నారు అని ఫీల్ అయ్యే వాళ్ళేంటంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు ఇంటర్నల్‌గా వాళ్ళు లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఎక్స్‌టర్నల్ వాలిడేషన్ ద్వారా వాళ్ళ విలువని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు తప్ప, వాళ్ళకంటూ వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసుకోలేకపోతున్నారనేది అర్థం చేసుకొని వాళ్ళకి కొంత రీఅష్యూరెన్స్ ఇస్తూ మనం బిహేవ్ చేసినప్పుడు, లేదు అంటే వాళ్ళు వచ్చి అడిగి మాట్లాడితే మాట్లాడటం కాకుండా, మీరు ఒక స్టెప్ ముందడుగేసి, మీరు కొంత మాట్లాడుతూ ఉండడం. ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నప్పుడేంటంటే, ఓకే. వాళ్ళు ఆ టైంలో బిజీగా ఉన్నా, కొంత ఫ్రీ టైమ్ రాగానే నాకు వెంటనే రెస్పాండ్ అవుతారు. నాతో మాట్లాడతారు. ఏదైనా ఇష్యూ ఉంటే నాతో డిస్కస్ చేస్తారు అన్నప్పుడు, వీళ్ళు కొంత ఇన్‌సెక్యూరిటీ అనేది తగ్గుతుందనమాట. ఇంత చేస్తున్నా కూడా వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూనే ఉంటారు. బట్ స్టిల్ ఇటువైపు నుంచి కొంత హెల్ప్ ఉన్నప్పుడేంటంటే, కొంత ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఈ ఈ రీఅష్యూరెన్స్ కోరుకునే ఫీమేల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు రీఅష్యూరెన్స్ ఎంత కోరుకుంటున్నారు అనేది మీకున్న ఇన్‌సెక్యూరిటీస్ నుంచి వచ్చింది తప్ప,
నిజంగానే అక్కడ ఆ సిట్యుయేషన్ ఉండే అవకాశం అనేది అన్ని సార్లు లేదనమాట. అది మీరు వీలైనంత అర్థం చేసుకొని, వాళ్ళని సఫికేషన్‌కి గురవ్వకుండా మీరు బిహేవ్ చేసినప్పుడేంటంటే, ఫ్రీగా ఉన్న దగ్గర ఎవరైనా ఉండాలనుకుంటారు. అప్పుడు బ్రేక్ చేసుకునే అవకాశం అనేది మేల్‌కి గూడా ఉద్దేశం రాదనమాట. బ్రేక్ చేసుకుందాం అనే ఆలోచన రాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు బలంగా అనిపిస్తుంది. వాళ్ళు బ్రేక్ చేసుకుంటారేమో అని. నిజంగా బ్రేక్ చేసుకోవాలనుకున్న వాళ్ళని మీరు ఎలాగో ఆపలేరు అనే విషయం ఫీమేల్ అర్థం చేసుకున్నప్పుడేంటంటే, వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. మీ మీద మీరు వర్క్ చేసినప్పుడేంటంటే, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు సక్సెస్‌ని చూస్తారనమాట. మీరు పర్సనల్ లైఫ్‌లో గాని, ప్రొఫెషనల్ లైఫ్‌లో గాని, మీరు సక్సెస్‌ఫుల్‌గా ఉంటున్నప్పుడేంటంటే, అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ఆ అందరిలో మీరెవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా ఉండే అవకాశం అనేది పెరుగుతుందనమాట. అలా కాకుండా మీరు నాతో ఉండాలి, ఉండాలి అని ట్రై చేస్తున్నప్పుడేంటంటే, వాళ్ళు వీలైనంత వరకు పారిపోయే క్రమమే చేస్తూ ఉంటారు. సో, ఫీమేల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు రీఅష్యూరెన్స్ ఎక్కువ కోరుకుంటున్నారు, మీకు ఇన్‌సెక్యూరిటీ ఎక్కువుంది అన్నప్పుడు, అది మీరు వర్క్ చేయాల్సిన ఇష్యూ తప్ప, వాళ్ళని అన్ని సార్లు వాళ్ళ వైపు నుండి ఎఫర్ట్స్ రావాలి అని కోరుకోవడం వల్ల, ఇష్యూ పెద్దదయ్యి రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశాలే పెరుగుతాయి తప్ప, మీరు ఇష్యూ సార్ట్ ఔట్ అవ్వాలి, రిలేషన్ మేము కాపాడుకోవాలి అనుకున్నప్పుడు వీలైనంత వరకు ఏం చేస్తూ ఉండాలంటే, మీ ఏరియాలో లిమిట్‌లో ఏమున్నాయి? వాటిని మీరెలా హ్యాండిల్ చేయగలరు అనేవి చూసుకున్నప్పుడేంటంటే, మీ మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఎక్స్‌టర్నల్‌గా వాలిడేషన్ కోరుకునే ఇది తగ్గిపోతుంది. మీరు గూడా కాన్ఫిడెంట్‌గా అవుతారనమాట. వన్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్ ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. అప్పుడు మీరు సేఫ్‌గా రిలేషన్‌లో గూడా ఫీల్ అవుతారు. లైఫ్‌లో గూడా మీకు కొంత కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఓకే. వాళ్ళు లేకపోయినా నేను లీడ్ చేయగలను లైఫ్‌ని అనే కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఫీమేల్ ఇది అర్థం చేసుకోవాలి. ఈ రిలేషన్‌లో ఉన్న మేల్ కూడా ఏంటంటే, వీళ్ళు కొంత ఇన్‌సెక్యూరిటీతో ఉన్నారు కాబట్టి, మీరే ఒక స్టెప్ ముందడుగేసి వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ జేయడం. వాళ్ళొచ్చి మీతో మాట్లాడితే గాని నేను మాట్లాడను అన్నట్టు కాకుండా, మీరే ఒక టైం పెట్టుకొని, ఈ టైంలో నేను ఫ్రీగా ఉంటాను. ఈ టైంలో నేను కాల్ చేస్తాను. మనం ఈ టైంలో మాట్లాడుకుందాం అని ఒక మాట చెప్పినప్పుడేంటంటే, వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీ అనేది రిలేషన్ పట్ల కొంత తగ్గుతుందనమాట. అప్పుడు వాళ్ళు కొంత సేఫ్‌గా ఫీల్ అవుతారు. ఇష్యూ అనేది పెద్దది కాకుండా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.